హే హాయ్ నమస్తే అందరికీ. కొంచెం నా గొంతు అయితే జలుబు అయ్యి కొంచెం తేడాగా ఉంటుంది, సో అందరూ ఇగ్నోర్ చేయండి. బాగానే ఉంటుంది అనుకుంటున్నాను ఈ వాయిస్లో కూడా. ఈ వీడియో చూసారా? ఈ లాస్ట్ మూమెంట్ కోసం 3-4 డేస్ బ్యాక్ ఎంత ఆలోచిస్తామో కదా. సో మా పూజ అయితే చాలా అంటే చాలా మంచిగా జరిగింది. మీలో కొంతమంది చూసే ఉంటారు లైవ్ కూడా. సో నేనైతే ఇక్కడ బాపనాయ దగ్గర ఎప్పుడు కదిలియాలని మాట్లాడుతున్నా. సో మా పూజ ఇంత కంప్లీట్ చేసుకొని లాస్ట్కి సో మేమైతే ఇక్కడ ఉపవాసం అయితే వదిలిపెడుతున్నాము. నేను, మా అత్తయ్య, మా కో సిస్టర్ ముగ్గురం పూజ చేసుకున్నాం ఈసారి. సో ఇక్కడ వీళ్ళైతే హాయ్ చెప్తున్నారు. సో ఈ వీడియో కోసం మా అత్తయ్య నిజంగా వెయిట్ చేస్తుంటుంది. ఇక్కడైతే మేము ముందు రోజే ఊరికి వెళ్ళాలి కాబట్టి ఆ రోజు మొత్తం షాపింగ్ చేసేసి పిల్లలు కొంచెం వేరే యాక్సెస్ కూడా అవన్నీ తీసుకొని బ్యాంగిల్స్ అవన్నీ తీసుకోవడానికైతే పాంచౌరస్తా వెళ్ళి అక్కడ మాకు కావాల్సిన అన్ని పూజకు సంబంధించిన అన్నీ రాసుకొని తీసుకొని వెళ్ళాము. ఎందుకంటే మళ్ళీ విలేజ్కి వెళ్తాం కాబట్టి అక్కడ మాకేం దొరకవు. మేము ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచే తీసుకెళ్ళాలి కాబట్టి మేము పర్టికులర్గా అన్నీ చెక్ చేసుకొని బయలుదేరిపోయాము ఊరికైతే. సో ఇక్కడైతే మేము ఊరికి బయలుదేరిపోయాం. పిల్లలను తీసుకొని ఊరికైతే బయలుదేరిపోయాము. అక్కడైతే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. కారులో అయితే మా పిల్లలకు ఊరికి వెళ్ళడం చాలా ఇష్టం. ఎందుకంటే అక్కడ మా ఇంట్లో ఒక రాజు ఉంటుంది, అదే కుక్క పిల్ల ఉంటుంది. సో దాంతో ఆడుకోవాలని చెప్పేసి మా పిల్లలకి అందరికీ చాలా ఇష్టం. ఇక్కడ చూడండి వాళ్ళు హాయ్ చెప్తున్నారు అందరికీ. సో వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పేసండి మీరు కూడా ఒకసారి. సో ఇక్కడైతే మా చిన్నది ఉండి చెప్తుంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, మేము చెన్నంపల్లి పోతున్నాం అది అని అర్చేస్తుంది. సో ఫైనల్గా మేమైతే ఊరు చేరేసుకున్నాము. సో ఊరికైతే చేరేసినాం. ఇక్కడ చూడండి ఇప్పుడు మా రాజు వస్తాడు, మా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆల్రెడీ తనకు తెలిసినట్టుంది మేము వస్తున్నామని చెప్పేసి మాకు ఎదురుగా నిలబడిపోయిండు. చూడండి ఇక్కడ వెయిటింగ్. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి ఇంకా అన్నీ లోపల పెట్టేసేసుకొని ఫ్లవర్స్తో మాల అయితే కట్టేసాము. ఇంకా కొన్ని మూతలకు వేయడానికి కోసం ఇంకా బంతి పూలు అవన్నీ కుచ్చేసుకొని అమ్మవారికి వేయడానికి దండ అల్లేసి అన్నీ పెట్టేసుకొని ఇక్కడ నేనైతే నా కోసం ఎయిర్ పెట్టుకోవడానికి మీరు షార్ట్లో చూసి ఉంటారు. సో ఇలా అయితే నేను వీని అయితే కుచ్చుకొని ఫ్లవర్స్తో కుచ్చుకొని నేనే రెడీ చేసుకున్నాను అనమాట. సో ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇలా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న దాంతో ఇలా సింపుల్గా చేసుకోవడం అయితే మస్తు హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో నాకైతే మస్తు అనిపించింది. మా చెల్లి కూడా, మా సమ్మి కూడా అదే చెప్పింది, మస్తు ఉంది నీ హెయిర్, మస్తు అనిపిస్తుంది నీ హెయిర్లో ఫ్లవర్స్ అని చెప్పింది. సో ఇదైతే కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేసేసి అన్నీ ఇంకా మార్నింగ్ లేట్ అవుతుంది, నైట్ అన్నీ కంప్లీట్గా చేసేసుకొని పడుకొని పోయామన్నమాట. సో ఇక్కడైతే అన్నీ ఇంకా ఏమన్నా ఏదైనా మిస్టేక్ ఉందా, ఏం మంచిగా అనిపిస్తుందా, ఏదైనా తీసేసాలా అన్నట్టు అన్నీ చెక్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ అమ్మవారిని అయితే శారీ కట్టించేసి మంచిగా అయితే రెడీ చేసాం. సౌరం వేసి మంచిగా దానికి జుట్టు అల్లేసేసామన్నమాట. సో మాకు వీలైనట్టు వచ్చినట్టు మేము చేసుకున్నాము. సో మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మార్నింగ్ పూజ పంతులు గారు వచ్చారు. సో పూజ అయితే ఇలా మేము ముగ్గురం కలిసి చేసుకున్నాం. ప్రతిసారి మేము ఉండే దగ్గరే చేసుకునేవాళ్ళం. ఈసారి కొత్త ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి మా అత్తయ్య గారి కోరిక మేరకు మేమైతే ఊర్లో ఈసారి జరుపుకున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పూజ అయితే మంచిగా జరిపించిండ్రు అయ్యవారు కూడా. సో మా ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, నానమ్మలని, పిన్నులని అందరినీ పిలుచుకొని పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాం. చూసేసండి మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇక్కడైతే మేము ముగ్గురం పూజ చేసుకుంటున్నాము. ఐ థింక్ ఇది మా ఊర్లోనే మేమే ఫస్ట్ అనుకుంటా. సో ఊరందరినీ పిలిచి ఈ పూజ జరుపుకోవడం ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. సో ఇలా పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా అయ్యవారికి కూడా
దక్షిణ ఇచ్చేసుకొని ఇంకా ఆశీర్వాదం తీసుకొని ప్రసాదం తీసేసుకొని ఇంక ఇక్కడ అయితే అందరికీ పసుపు ముందే రాసేసాం. కానీ కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, అంటే తీసుకోవడానికి కూడా వీలు అవ్వలేదు. సో ఫస్ట్ పని అయితే అయిపోవాలి వీడియోస్ అన్నట్టు పక్కన పెట్టేసి క్లిప్స్ అయితే తీసుకోలేదు. ముందుగా అందరికీ పసుపు పెట్టేసి గంధం బొట్లు అన్నీ పెట్టేసి తర్వాత ఇంకా ప్రసాదాలు అలాగే తాంబూలం అయితే ఇచ్చేసినాము. సో ఇచ్చి అలా అందరితోనూ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాం. ఇక్కడ మా అత్తయ్య పట్టుకుంది, నేనేమో వంచుతుందా. సో ఇంకా అలా అందరం అయితే తీసుకున్నాం. మా ఊరు వాళ్ళ ఫేస్లు కూడా వాళ్ళలో కూడా ఒక వాళ్ళకు కూడా మంచిగా అనిపించింది నాకైతే ఫేస్లో చూడండి. కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది, ఏంటంటే బ్యాంగిల్స్ ఒక్కటి మర్చిపోయాము. ఎందుకు మర్చిపోయామో తెలియదు, బ్యాంగిల్స్ ఇవ్వడం మర్చిపోయాం. సో మా అత్తయ్య నెక్స్ట్ వీక్ అని ఇంకా చెప్పింది. ఈ వీక్ ఏమని చెప్పాము పిలిచి. సో అదొక్కటి మిస్ అయింది. తర్వాత చాలా బాధ అనిపించింది, అది కూడా ఇస్తే బాగుండు కదా, ఎందుకు మర్చిపోయామా, అన్నీ ఇచ్చేసి అనుకున్నాం. ఎవరు గుర్తు కూడా చేయలేదు. సో ఏదో ఒకటి జరుగుతుంటుంది కదా, అలా అన్నీ మనం ప్రతిసారి ఒకటి నేర్చుకుంటూ ఉంటాము. సో ఇలా అయితే అందరికి ఇచ్చేసి అందరు ఆశీర్వాదాలు తీసుకున్నాం. లాస్ట్లో ఇంకా మా ఆయనతో కూడా ఒక చిన్న ఫోటో దిగేసి ఇలా మేము తర్వాత ఇంకా అందరు వెళ్ళిపోయాక మేము కూడా కొన్ని ఫొటోస్ దిగేసాము. సో ఇక్కడ మా ఊరు ఇంతే మంది ఉంటారు మా ఊర్లో, ఎవరైనా చెప్తే నమ్ముతారా? సో మా ఊరంతా వచ్చారు మా పూజ కోసం, నానమ్మలు పిన్నిలు. సో ఇదే మా ఊరు జనాభా, లేడీస్ ఇంతే ఉంటారు కదా. నమ్మడానికి ఎంతో విచిత్రంగా ఉంటుంది కదా, మా ఊరు చాలా చిన్నగా ఉంటుంది. సో ఇలా లాస్ట్లో ఊరు వాళ్ళందరూ నిలబెట్టి ఒక వీడియో సెల్ఫీ అయితే తీసుకుంటున్నా, మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే పూజ మొత్తం 7:30 వరకు అందరైతే వెళ్ళిపోయారు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.